ఇలా హైలైట్ కంపారిజన్ అయితే చేయబోతున్నాను. ఆల్రెడీ మీకు అందరికి తెలిసిందే టాటా సియాదా అఫీషియల్గా లాంచ్ అయింది. ఈవెన్ మనకి బేస్ వేరియంట్ ప్రైస్ మాత్రమే తెలిసింది. అప్కమింగ్ వేరియంట్స్ అయితే ప్రైజెస్ తెలియాల్సి ఉంది. కాకపోతే ఏం పర్వాలేదు, దాంతోనే పని కానిద్దాము. క్రెటాతో కంపేర్ చేద్దాం. సో హైలైట్ కంపారిజన్ అవ్వబోతుంది. క్రెటా యొక్క బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 10.73 lakh నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్షోరూమ్ ప్రైస్. వేరే సియాదా మనకి 11.5 అంటే 77,000 మనం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది సియాదా. కాకపోతే ఆ ప్రైస్ అనేది కరెక్టా, ఏమేమి ఫీచర్స్ వస్తాయి అడిషనల్గా, క్లియర్గా ఎవరు విన్నారు, ఇంజన్, మైలేజ్, సేఫ్టీ, ఇంకా వేరే ఫీచర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా టాటా సియాదా పైన మీరు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంది. ప్రజెంట్ ఓన్లీ మనం కంపారిజన్ వీడియోకి స్టిక్ అని అవుదాం. ఫస్ట్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే డీటెయిల్గా చెప్పను, కాకపోతే ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను. సియాదా మనకి యాజ్ కంపేర్ టు క్రెటా చూసుకున్నట్టయితే లెంత్ వచ్చేసి 10 mm ఎక్కువగా ఉంది. విడ్త్ వచ్చేసి మళ్ళీ సియాదా 51 mm ఎక్కువగా ఉంది. మళ్ళీ క్రెటాతో కంపేర్ చేస్తే సియాదా హైట్ వచ్చేసి 80 mm. సో 80 mm అంటే చాలా. ఈవెన్ విడ్త్ 50 mm కూడా చాలా. సో విడ్త్ 51 mm, హైట్ 80 mm. క్రెటాతో కంపేర్ చేస్తే సియాదా చాలా పెద్దగా ఉంది. అండ్ వీల్ బేస్ కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 120 mm మనకి క్రెటాతో కంపేర్ చేస్తే సియాదా వీల్ బేస్ ఉంది. క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్టయితే డైమెన్షన్స్తోనే మీరు చెప్పొచ్చు చాలా కంఫర్ట్ ప్రైస్ లగ్జరియస్ వెహికల్ సియాదా ఉండబోతుంది. ఈవెన్ మనకి బూట్ స్పేస్ కూడా తీసుకోవచ్చు మీరు. 622 liters హ్యూజ్ బూట్ స్పేస్ మనకి సియాదాలో ఉంది. ఇంకా రియర్ సీట్స్ ఫోల్డ్ చేసి ఇంకా మ్యాసివ్ బూట్ స్పేస్ అయిపోతుంది. 1000 పైన వెళ్ళిపోతుంది మనకి. అండ్ క్రెటాతో కంపేర్ చేస్తే క్రెటాలో మనం 433 liters మాత్రమే మనకి బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంది. అండ్ మనకి టైర్ చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి సియాదో 70 నుంచి బేస్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. వెదర్స్ మనకి 90 నుంచి టాప్ మోడల్ వెళ్ళిపోతుంది. కాకపోతే పెట్రోల్ ఓన్లీ మనకి 70 నుంచి మాత్రమే వస్తుంది. సో 70 నుంచితోనే కంపేర్ చేద్దాము. వెదర్స్ క్రెటాలో ఓన్లీ 60 నుంచి మాత్రమే మనకి టైర్ సైజ్ అయితే వస్తుంది. అండ్ ఇదే కాకుండా మనకి ఫ్యూయల్ది చూసుకున్నట్టయితే సేమ్గానే ఉంటుంది. అంటే ఫ్యూయల్ కెపాసిటీ సేమ్, అది కూడా 50 liters, ఇది కూడా 50 liters. టర్నింగ్ రేడియస్ కూడా ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సేమే ఉన్నప్పటికీ మనకి సియాదా ఈవెన్ పెద్దగా ఉన్న క్రెటాతో కంపేర్ చేస్తే 5.3 ఏదైతే టర్నింగ్ రేడియస్ ఉందో అది సేమ్గానే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సియాదా చాలా వెల్ బ్యాలెన్స్డ్. ఈవెన్ పెద్ద కాదైనా టర్నింగ్ రేడియస్లో మాత్రం ఏమీ ఎక్కువ పెట్టలేదు. సో అట్లానే స్టిక్ అనే ఉంది. సో ఈజీగా మనం టర్నింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి మనకి ఇంజన్ మాట్లాడుకున్నట్టయితే 1.5 liters అయితే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ సియాదాలో కొత్త ఇంజన్ వచ్చింది. ఈవెన్ మీరు నోటీస్ చేసినట్టయితే 3 cylinder కాదు 4 cylinder. ఈవెన్ మోర్ రిఫైన్మెంట్, ఈవెన్ మోర్ స్మూత్ అనమాట. వెదర్ హ్యూండాయితో కంపేర్ చేస్తే లేకపోతే కియా, మారుతి వీటన్నిట్లలో మెయిన్ ఇంజనే అనమాట. మనకి టాటాలో ఆ ల్యాగ్ ఉంది. ఎందుకంటే 3 cylinder వస్తుంది, అంత రిఫైన్మెంట్ లేదని చాలా మంది కంప్లైంట్. ఈవెన్ నేను కూడా ప్రీవియస్ వీడియోస్లో చేసి ఉన్నాను. అండ్ టాటా సియాదా పైన కూడా చేసినాను. ఖచ్చితంగా ఈసారి ఇంజన్ తీసుకురాబోతుంది అన్నట్టుగానే 4 cylinder ఇంజన్తో, కొత్త ఇంజన్తో 1.5 liters న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్తో మనకి టాటా సియాదా వచ్చింది. అందులో మనం చూసుకున్నట్టయితే 106 ఏదైతే మనకి పవర్ జనరేట్ చేస్తుంది, 145 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. వెదర్ క్రెటా అనేది 9 ఏదైతే మనకి పవర్లో ఒక 9 తక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం టార్క్లో వచ్చేసి మనకి 1.2 Nm టార్క్ కొంచెం పెద్దగా ఉంది క్రెటాలో యాజ్ కంపేర్ టు సియాదా. సో మైలేజ్ విషయానికి వచ్చినట్టయితే ఆల్రెడీ క్రెటా తెలిసిందే 17.4 ఆ క్లెయిమ్ ఉంది. అండ్ మనకి ఇక్కడ సియాదాలో ఇంకా తెలియదు. కాకపోతే ఒక 16 to 17 వరకు ఇవ్వచ్చు అనమాట. ఒక 1 kilometer అట్లా తగ్గొచ్చు. అండ్ ఇప్పుడు సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్టయితే గ్లోబల్ ఎన్కాప్ మీరు చూసినట్టయితే అవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట కార్ టు కార్ క్రాష్ టెస్ట్ రీసెంట్గానే అయింది. ఒక్కసారి మీరు చెక్ చేయొచ్చు. సో దానిపైన వీడియో చేయమంటే చేస్తాను. అండ్ కార్ టు కార్ వేరు, కార్ టు ఆబ్జెక్ట్ వేరు. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ కార్ టు కార్ చేసిన ఫస్ట్ కార్ ఇదే, అది కూడా సియాదా టు సియాదా చాలా బెటర్గా పర్ఫామ్ చేసింది. ఈవెన్ డిజైనే కావచ్చు, మీరు నమ్మదు, ఏ పిల్లలు కూడా ఎంత సాలిడ్గా ఉందంటే అంత సాలిడ్గా ఉంది, ఇంకా చెప్పలేం మాటల్లో. అండ్ అంతేకాకుండా మనకి ఒక బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది యాజ్ కంపేర్ టు క్రెటా మనకి. ఎందుకంటే కార్ టు కార్ రియల్ టైంలో మనకి ఎక్స్పీరియన్స్ చేసేది కార్ టు కార్, అదర్ దాన్ ఆబ్జెక్ట్ అనమాట. మామూలుగా సేఫ్టీ అనేది ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తుంది. కాకపోతే ఫస్ట్ టైం ఈ సియాదాలో కార్ టు కార్, అది కూడా సియాదా టు సియాదాలోనే ఏ పిల్లది కావచ్చు, స్ట్రక్చర్ కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు డిజైన్ ఓవరాల్గా మంచిగా బ్యాలెన్స్ చేసింది. ప్యాసింజర్స్కి కూడా ఎటువంటి ఏమీ కాలేదు. అంతేకాకుండా సేఫ్టీలో చాలా ఫీచర్స్ ఇస్తున్నారు. ఏబిఎస్ విత్ ఈబిడి, 6 ఎయిర్ బ్యాగ్స్ కావచ్చు, సీట్ ప్రీ టెన్షన్ అదే కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్గా ప్రీవియస్ వీడియోస్ చెప్పి ఉన్నాను. బేస్ వేరియంట్లో వచ్చే ఫీచర్స్ ఆ వీడియో ఒక్కసారి చెక్ చేసుకోండి. క్రెటాలో కూడా మీకు ప్రాపర్ సేఫ్టీ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఏబిఎస్ కానీ, ఈబిడి కానీ, 6 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఈఎస్సీ కానీ, అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కానీ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ కానీ, హిల్ స్టార్ట్ అసిస్ట్ కానీ, ఇంకొన్ని ఫీచర్స్ కానీ సియాదాతో కంపేర్ చేసి కొన్ని ఫీచర్స్ అయితే తక్కువగా ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియోలో చూస్తే ఇంకా అదర్ దెన్
క్రెటాతో కంపేర్ చేస్తే సియాదాలో ఏమేమి ఉన్నాయి అనేది మీరు అక్కడ తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కొన్ని సియాదాలో లేనివి క్రెటాలో మాత్రమే ఉన్న ఫీచర్స్ చెప్తాను. లైక్ 60:40 మనకి క్రెటా బేస్ వేరియంట్ నుంచి లభిస్తుంది. ఈవెన్ టీపీఎంఎస్ టైర్ ప్రెషరింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఇది కూడా మనకి క్రెటాలో లభిస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి రియర్ కప్ హోల్డర్ ఇది కూడా అంటే రియర్ కప్ హోల్డర్ విత్ ఆర్మ్రెస్ట్ అనమాట. ఇది కూడా మనకి క్రెటాలో లభిస్తుంది లైక్ బేస్ వేరియంట్ నుంచే. అండ్ ఇంకొకటి మనకి సీట్ ఏదైతే హైట్ అడ్జస్టబుల్ అనమాట. సో అది కూడా మనకి క్రెటాలో లభిస్తుంది. సియాదాలో మీరు చూసుకుంటే 60:40 రాదు, టీపీఎంఎస్ కూడా రాదు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే రియర్ కప్ హోల్డర్ అది కూడా రాదు. కాకపోతే ఇక్కడ కొంచెం ఏదైతే సీట్ హైట్ ఉందో అక్కడ నేను బ్రోచర్ కూడా చెక్ చేసినాను. సో బేస్ వేరియంట్ అట్లా ఏం పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. ఈ సీట్ హైట్ అడ్జస్ట్ అనేది ఇంకా కన్ఫర్మ్గా లేదు. ఒకవేళ మీకు తెలిస్తే ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఓన్లీ సియాదాలో వచ్చేతాను లైక్ సియాదాలో మాత్రమే వచ్చేవి బై ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. దీనివల్ల చాలా వరకు వైడ్ ఏరియా కవర్ అవుతుంది. యాజ్ కంపేర్ టు క్రెటాలో మనకి ఓన్లీ బేసిక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మాత్రమే లభిస్తుంది. అండ్ ఇంకొకటి కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి. ఫ్రంట్లో మీరు చూసుకున్నట్టయితే సియాదో అట్లా ఏమీ లేదు క్రెటాలో. అండ్ ఇంకొకటి ఎలక్ట్రానికలీ అంటే పార్కింగ్ విత్ హోల్డ్ ఫంక్షన్ మనకి ఈ సియాదాలో చూడొచ్చు. లైక్ క్రెటాలో మీకు ఏమీ అది కనిపించదు. ఈవెన్ రియర్ సన్ షేడ్సే కానీ అండ్ ఇంకొకటి ఎక్స్టెండబుల్ 8-way సన్ వైజర్ కానీ అండ్ ఇంకొకటి ఇక్కడ క్రెటాలో మీరు అవన్నీ కూడా మిస్ అయిపోతాయి. అండ్ ఇంకోటి మెయిన్ ఫీచర్ Type-C రెండుట్లో కూడా ఉంటుంది ఛార్జింగ్ ఆప్షన్. కాకపోతే సియాదాలో 45 వాట్ మనకి ఫ్రంట్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచిదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఇది ఖచ్చితంగా కావాలి. చాలామంది యూజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. లైక్ ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ విత్ వెల్కమ్ ఫంక్షనే కావచ్చు. ఇది పెద్దగా యూజ్ ఉండదు. కాకపోతే ఫీచర్ ఇస్తున్నది కాబట్టి అడిషనల్గా నేను చెప్పవలసి వస్తుంది. అండ్ ఇంకొకటి బూట్లో కూడా మీరు సియాదాలో చూసుకున్నట్టయితే 12 వోల్ట్ ఇస్తున్నారు. అది క్రెటాలో మీద అంతగా చూడలేదు. అండ్ ఇంకోటి పుష్ స్టార్ట్ విత్ స్మార్ట్ కీ కూడా మనకి సియాదాలో వస్తుంది. అది క్రెటాలో మిస్ అవుతుంది. అండ్ మనకి ఒక్కటి ఏమవుతుందంటే మైనస్ సియాదాలో మీకు స్పేర్ వీల్ అయితే రాదు. కాకపోతే పంచర్ ఏదైతే రిపేర్ కిట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే టైర్స్ ట్యూబ్లెస్ కాబట్టి మీకు ఆ ఇన్ఫ్లేటర్తో మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం దూరం అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు పంచర్ వేయించుకునేదాకా. అండ్ స్పేర్ వీల్ ఒక్కటి మిస్ అవుతుంది. అది బయట వేయించుకుంటే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఆఫ్టర్ మార్కెట్ మీరు వేయించుకోవచ్చు. అండ్ ఫైనల్గా వారంటీ విషయానికి వచ్చినట్టయితే 3 years 1 lakh kilometers సియాదాలో ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మీకు క్రెటాలో వచ్చేటప్పటికి 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఫైనల్గా వర్డిక్ట్ చెప్పాలంటే డైమెన్షన్స్ మీకు ఆల్రెడీ చెప్పినాను. ఈవెన్ వీల్ బేస్ కూడా చాలా పెద్దగా ఉంది. హైటే కావచ్చు విడితే కావచ్చు అన్నిట్లలో కూడా క్లియర్ కట్గా సియాదా విన్నర్. కంఫర్ట్ వైజ్ ఈవెన్ సేఫ్టీ వైజ్ కూడా ఇంతకుముందు నెక్సాన్ లేకపోతే పంచ్ ఇవన్నీ అవి క్రాష్ టెస్ట్ వేదు. ఈ సియాదా క్రాష్ టెస్ట్ వేదు. సో వాళ్ళు కొంచెం యూనిక్గా కొత్తదనంగా ట్రై చేస్తున్నారు. సో దట్ ఏదైతే పబ్లిక్ ఖచ్చితంగా ఆ పల్స్ ఉందో వాళ్ళని పట్టుకోవడానికి చాలా చాలా బెటర్గా ఆఫర్ చేస్తున్నది. ఈవెన్ సేఫ్టీ కూడా అందుకే కార్ టు కార్ సేఫ్టీ టెస్ట్ కూడా అయింది. అండ్ క్లియర్ విన్నర్ మనకి సియాదాలో 77,000 కంటే చాలా ఎక్కువ వర్తున్న ఫీచర్స్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు. నో డౌట్ సియాదా అనేది ఫైనల్గా క్లియర్ విన్నర్గా ఉండింది. ఈ వీడియోలో మీకు ఏది నచ్చిందో ఏది ప్రిఫర్ చేస్తుందో నాతో మీరు కింద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. అయితే సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.